పల్నాడు జిల్లా వినుకొండలో కోడలు ఆందోళనకు దిగింది. భర్త అత్త తనను తరచూ వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపడుతోంది. నల్లగా ఉన్నానని భర్త, అశుభాలు జరుగుతున్నాయని మామ, అత్త వేధింపులకు పాల్పడుతున్నారని బాధిత మహిళ తన ఆవేదనను వెళ్లగక్కుతోంది. ఆమె చేపడుతున్న ఆందోళన కార్యక్రమం ప్రస్తుతం ఆ ప్రాంతంలో హాట్ టాపిక్ గా మారింది. పల్నాడు జిల్లా వినుకొండలో ఓ కోడలు అత్తింటి ఎదుట ఆందోళనకు దిగింది. భర్త, అత్తమామలు తనను వేధిస్తున్నందుకు నిరసనగా ఆందోళనకు దిగింది. తనకు న్యాయం చేయాలని కోరుతూ రోడ్డెక్కింది. వినుకొండ మండలం నడిగడ్డ గ్రామానికి చెందిన గోపీలక్ష్మికి పట్టణంలోని కోటేశ్వరరావుతో జూన్లో వివాహం జరిగింది. పెళ్లి జరిగిన 2 నెలల నుండి భర్త, అత్త శేషమ్మ, మామ వెంకటేశ్వర్లు వేధిస్తున్నారని బాధితురాలు తన ఆవేదన వెళ్లగక్కుతోంది. తాను నల్లగా ఉన్నానని భర్త, నీవు మా ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుండి మాకు అశుభాలు జరుగుతున్నాయని అత్తమామ వేధిస్తున్నట్టు బాధితురాలు తెలియజేసింది. పెళ్లి సమయంలో తాను 20 లక్షల కట్నంతో పాటు బంగారం కూడా ఇచ్చామని బాధితురాలు తెలియజేసింది. ఆస్తిపాస్తులున్న కుటుంబంలో అమ్మాయినిస్తే కూతురు జీవితం బాగుంటుందని భావించిన తండ్రి ప్రస్తుతం తన బాధను వ్యక్తం చేస్తున్నాడు. తన కూతురు అత్తారింట్లో పడుతున్న బాధతో తాను కూడా బాధపడుతున్నానని, బాగా బ్రతుకుతుందని భావించిన తల్లిదండ్రులు 2 ఎకరాల పొలం అమ్మి 20 లక్షల డబ్బులు, 20 సవర్ల బంగారం కట్నంగా ఇచ్చామని తెలిపాడు. ఇటీవల కాలంలో అదనపు కట్నం తెమ్మని అత్తామామలు వేధించడం మొదలెట్టారు. తిండి కూడా పెట్టకుండా దారుణంగా కొట్టి పుట్టింటికి పంపారని బాధితురాలి తండ్రి తన బాధను వ్యక్తం చేశాడు. బాధితురాలైన కోడలు తల్లిదండ్రులతో కలిసి అత్తగారింటికెళ్లింది. ఈ క్రమంలో వారిపై దాడికి ప్రయత్నించిన అత్తమామలు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. అత్తారింటి ముందు ఆందోళనకు దిగిన కోడలు న్యాయం చేయాలని కోరుతూ అక్కడే పోరాటం చేస్తోంది.